తైత్రైకదా జలచరం గరుడో భక్షమీప్సితం నివారితః సౌభరిణాం ప్రసఖ్యాక్షుదితో అహరత్. గరుడు ఒకమారు ఆ రథమునందు తనకు భక్షమగు చేపను తినగోరెను. ఆ జలమునందే ధ్యానమగ్నుడై ఉన్న సౌరభముని నిషేధించినప్పటికీ పక్షిరాజు ధైర్యము చేసిన వాడై ఆకలితో మత్స్యమును పట్టుకునెను. ఒక్కోసారి మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఏంటది అంటే, క్రూర జంతువులు సాధు జంతువులను చంపుతూ ఉంటాయి కదా, తింటూ ఉంటాయి కదా, వాటికి పాపం లేదా? మరి అవి తిన్నప్పుడు మనం ఎందుకు తినకూడదు? అంటే మనిషి ఏదైనా పైకి ఎక్కడం చాలా కష్టం, కిందకి దిగడం కొంచెం సులభంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా జీవుడు దిగజారడానికే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకని రకరకాలైనటువంటి ఉపాయాలు వెతుక్కుంటుంటాడు అన్నమాట. తప్పు చేస్తే ఖచ్చితంగా దిగజారుతాం. సో ఆ యొక్క దిగజారేటువంటి కార్యకలాపాలకి ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. అందుకనే రామాయణంలో కూడా చివరిగా జ్ఞానసారం ఏదన్నా రావణుడి నుంచి తెలుసుకోవాలన్నప్పుడు రావణుడు ఏమంటాడంటే, మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. ఇక్కడ అటువంటి సందేహానికి నివృత్తి ఇక్కడ ఉందన్నమాట. ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. గరుత్మంతుల వారేంటి? గద్ద రూపం ఆయన. సో గద్దలకి సహజమైన ఆహారం ఏంటి అంటే ఈ జలచరాలు, ఈ పాములు, ఇవన్నీ కూడా సహజమైనటువంటి ఆహారం. ఇప్పుడు ఉదాహరణకి పులి ఉంది. ఆ పులి అది మాంసమే భుజిస్తుంది. మాంసం దొరకనంత మాత్రాన అది యాపిల్ తినడమో జామకాయ తినడమో ఇవన్నీ చేయదు. అది ప్రకృతి నియమానికి అది కట్టుబడుతుంది. కానీ మనుషులుగా మనం కట్టుబడలేదు. మనం ఏం తినాలా అనేది భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం నీరు, ఇది మనం భుజించాల్సినటువంటిది. మనం ఏం చేస్తున్నామంటే కుక్క, పిల్లి, ఎలుక అన్నీ వేసేస్తున్నాం లోపల. వేసేసి ఈ యొక్క శరీరాన్ని శ్మశానంగా మార్చుకుంటూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా ప్రకృతి నియమాల ప్రకారం ఏది మనం చేయాలా, ఏది చేయకూడదు అనేటువంటిది భగవంతుడు నిర్ణయించాడనమాట. బాబు సైలెంట్గా ఉండడము రావచ్చు. సో ఏం తినాలా, ఏం తినకూడదు ప్రతిదీ కూడా భగవంతుడు ఆయన నిర్ణయించాడు. సైంటిఫిక్గా చూసినా కానీ మనం ఏంటి అంటే శాకాహారులం. మీరు శాకాహారికి, మాంసాహారికి ఈ యొక్క బాడీలో భగవంతుడు డిజైనింగే డిఫరెంట్గా ఉంటుంది. శాకాహారిలో పేగు యొక్క పొడవు ఎక్కువగా ఉంటుంది. మాంసాహారిలో పేగు యొక్క పొడవు చిన్నదిగా ఉంటుంది. అది భుజించిన తక్షణమే ఏంటంటే తొందరగా విసర్జన అయిపోద్ది, అరిగిపోయి విసర్జన అయిపోద్ది. ఏది? మాంసాహారిలో. శాకాహారిలో ఆ శరీరం పొడవు నుంచి 6 రెట్ల నుంచి 9 రెట్లు ఈ యొక్క ఇంటెస్టైన్ పొడవు. అందువల్ల ఏమవుతుంది అంటే ఏదన్నా భుజించినటువంటి ఆహారం ఎక్కువ సమయం కడుపులో ఉంటుంది. మాంసం అనేది ఎక్కువ సమయం ఉంటే ఏమవుతుందంటే అది కుళ్ళిపోయి బ్యాడ్ టాక్సిన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారు. వియత్నాంకి అమెరికాకి యుద్ధం జరిగినప్పుడు వియత్నాం జస్ట్ అడవి జాతి మనుషులు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్స్ ఇవన్నీ ఏం లేవు. కానీ ఒక దశలో వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట.
ఎట్లా అంటే ఎవరు అమెరికన్స్ ఓడిపోయే పరిస్థితి పడింది. ఎట్లా అంటే ఈ వియత్నాం వాళ్ళు వాళ్ళ బాణాలు ఉపయోగించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ బాణాలు మొన ఉంటుంది కదా, దాన్ని మృతకళేబరంలో గుచ్చి ఆ బాణాలు అమెరికన్ సోల్జర్స్ మీద వదిలేవాళ్ళు అన్నమాట. ఆ మృతకళేబరంలో గుచ్చడం వల్ల ఆ బ్యాక్టీరియా అన్నటువంటిది వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళు వైరల్ ఫీవర్స్ వచ్చి కుప్పలు కుప్పలుగా అమెరికన్ సోల్జర్స్ చనిపోతూ ఉన్నారనమాట. అంటే ఆ మాంసం, అందుకనే ఎవరైనా చనిపోయినా కానీ తీసేయాలా అంటారు. ఏం ఉంచుకోవచ్చుగా ఒక 10 రోజులు, ఎన్ని రోజులు కష్టపడ్డాడు మీకోసం, ఏం తీసేయాలంటారు. ఎందువల్లంటే బాడీ ఫ్రజాయిల్, అది కుళ్ళిపోద్ది అనమాట. జీవుడు ఉన్నంత వరకే జీవం, ఆ జీవుడు పోయిన తర్వాత ఇంకా అది కుళ్ళిపోతుంది. సో అందువల్ల ఈరోజు మీరు గమనించినట్లయితే క్యాన్సర్ డే రోజు టీవీలు పెడతారు కదా, మనం డాక్టర్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. క్యాన్సర్ ఎట్లా వస్తుంది ఏంటి అని. 100% డాక్టర్లు చెప్పేది ఒకటే, ఎక్కువ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? మాంసాహారులకు వస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మాంసాహారులకు వస్తుంది అన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ప్రకృతి నియమం ప్రకారం ఏది మనం భుజించాలో అది భుజిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్లో పెట్రోల్ పోయాలా, కిరోసిన్ పోస్తే ఏమవుతుంది? దాంట్లో పెట్రోలే పోయాలా. సో అదే రకంగా దీంట్లో ఏమి వేయాలా అని భగవంతుడు గీతలో చెప్పున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం. మనం జిహ్వా చాపల్యంతో ఏదేదో లోపల వేసేసి ఈ శరీరాన్ని వ్యాధి మందిరంగా మార్చుకుంటూ ఉన్నాం, వ్యాధులకు గురి చేస్తూ ఉన్నాం. అందుకనే పూర్వకాలం పెద్దోళ్ళు చెప్పారు, ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు అని చెప్పి ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కాయి. మీరు చూస్తే ఆ మేకలు పెద్ద పెద్ద కొండలు టకటక ఎక్కేస్తాయి, పైకి వెళ్ళిపోయి మేస్తూ ఉంటాయి. అటువంటి మేకలను తిన్న మనుషులు ఏమవుతున్నారు? మంచాలు ఎక్కుతూ ఉన్నారు రోగాలతోటి. సో అందుకని పంటి దగ్గర నుంచి ఇంటెస్టైన్స్ వరకు డిజైనింగే డిఫరెంట్ అనమాట, శాకాహారికి మాంసాహారికి. సో అందువల్ల మనం ఖచ్చితంగా రూల్డ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ శరీరం అనేది మాంసాహారం కోసం తయారు కావింపబడలేదు. ఇంకో ముఖ్యమైన అంశం ఇక్కడ మనం అర్థం చేసుకోండి. మాంసాన్ని భుజిస్తే ఏమవుతుంది? ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? కారణం గుణసంగదోషం అసత్యో నుంచి జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వీడు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడు? గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం. ఫుడ్లో కూడా, ఆహారంలో కూడా 3 రకాలుగా విభజించారు. సత్వగుణంలో ఆహారం, రజోగుణంలో ఆహారం, తమోగుణంలో ఆహారం. సత్వగుణంలో ఆహారం తింటే వాడు సాత్వికంగా ఉంటాడు. రజోగుణంలో ఆహారం తిన్నవాడి తమోగుణంలో ఆహారం. రజోగుణం అంటే ఈ మాంసము ఇటువంటివంతా, కారాలు, ఇవన్నీ రజోగుణం. తామసికమైనటువంటి ఆహారం అంటే కుళ్ళిన పదార్థం. ఇప్పుడు ద్రాక్ష పండు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తినడానికి, దాన్ని కుళ్ళబెట్టుకొని ఎవరి కాళ్ళతోనో తొక్కించుకొని దాన్ని వైన్ చేసుకొని ఆమె తాగుతారు. ఈ ముగ్గురిని చూద్దాం. సత్వగుణంలో ఉండేవాడిని నీ పేరేంటయ్యా అని అడిగితే వాడు నా పేరా అండి సుబ్బారావు అండి అంటాడు. రజోగుణంలో ఉండేవాడిని నీ పేరండి, నా పేరు నీకు దేనికే సుబ్బారావు అంటాడు. తమో గుణంలో ఉండేవాడిని పేరు అడగండి, వాడు నా పేరు సుబ్బారావు అంటాడు. తమో గుణంలో ఉండేవాడు. సో వాళ్ళు తినేదాన్ని బట్టి వాళ్ళ యొక్క చైతన్యం ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ని బట్టి, వాడి చైతన్యాన్ని బట్టి వాడు కర్మ చేస్తాడు. ఆ కర్మని బట్టి ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు. సో అందుకని ఇక్కడ మనిషిగా అసలు మనుష్య జన్మ ఉద్దేశం ఏంటి మనం 3 రోజుల నుంచి చర్చించుకుంటూ ఉన్నాం.
సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ వస్తుంది. ఆ మనుష్య జన్మ దేనికోసం అంటే ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకు కాదు. అవి జంతువులు కూడా చేస్తాయి ఆ పనులు. సో మనిషి వేదం ప్రకారం ఏంటి అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, అడుగు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా ఈ 4 క్లేశాలు తప్పించుకోలేడు. శాశ్వత పరిష్కారం ఏంటి ఈ దుఃఖాల నుంచి బయటపడడానికి, ఇది తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం మనం పొందున్నాం. అందుకని ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ ఆనిమాడి వేడ వృక్ష ప్రగల. దుర్లభ మానుష్య జన్మ, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. అటువంటి మనుష్య జన్మ దొరికినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేనికోసం వినియోగించాలా? ఈ దుఃఖాల నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ యొక్క మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. ఈ కర్మ అన్నటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. ఒకసారి శ్రీరామచంద్రుల వారు ఆయన ధర్మగంట ఒకటి పెట్టున్నారంట. ధర్మగంట ఎవరన్నా వచ్చి ఆ గంట మ్రోగిస్తే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే రాముల వారు వచ్చి వాళ్ళకి న్యాయం చెప్పేవారు. ఒకరోజు గంట మోగుతూ ఉందంట. మోగుతూ ఉంటే లక్ష్మణ స్వామికి చెప్పారు, అయ్యా కొంచెం పోయి చూడండి అని చెప్పి. లక్ష్మణుల వారు వెళ్ళారు. వెళ్తే అక్కడ విచిత్రం ఏంటి అంటే ఒక కుక్క ఒకటి తల మీద గాయం తగులుంది, రక్తం కారుతూ ఉంది. అది తన నోటితో ఆ గంటను పట్టుకొని లాగి మోగిస్తూ ఉందన్నమాట. అప్పుడు లక్ష్మణుడు అడిగాడు, నీకు వచ్చిన కష్టం ఏంటి అన్నాడు. అప్పుడు ఆ కుక్క చమత్కారంగా ఏమనిందంటే, ఎవరికి చెప్తే తీరుస్తారో వాళ్ళకి చెప్తే ఉపయోగం ఉంటుంది, కానీ మీకు చెప్పే ఉపయోగం ఏముందని లక్ష్మణస్వామి. అయితే రాముల వారి దగ్గరికి అన్నా. అప్పుడు ఆ కుక్క అనింది, రాజప్రసాదంలోకి మాలాంటి జీవులకు అనుమతి లేదు. అంటే దీన్ని బట్టి రాములు పరిపాలించేటప్పుడు జంతువులకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనుషులు లేవు. రాజుల యొక్క అంతఃపురంలోకి నీచమైనటువంటి జన్మ, కుక్క లాంటి మా జన్మ మాకు ప్రవేశం లేదు. అందుకని శ్రీరాముల వారిని ఇక్కడికి రమ్మనండి. అప్పుడు రాముల వారు వచ్చారు. వస్తే ఏంటి నీకు కలిగిన కష్టం అంటే, రాముల వారిని చూసి నమస్కరించుకునింది. మీకు కలిగిన కష్టం ఏంటి అంటే, నేనేదో కొంచెం చలికాలం కదా అని చెప్పి వీధిలో నిద్రపోతా ఉన్నాను. ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఆ వీధిలో పోతూ నా దారి కట్టంలే అన్నాడు. నేను మంచి డీప్ నిద్రలో ఉన్నాను. లేచే వెళ్ళే లోపల ఆయన కోపం వచ్చేసి చేతుల కర్రతోటి నా తల మీద గట్టి కొట్టేశాడు, దెబ్బ తగిలింది. అప్పుడు రాముల వారు అడిగారు, మరి నిన్ను అట్లా బాధ పెట్టాడు కదా, ఏం శిక్షించాలా? అప్పుడు ఆ కుక్క చెప్పింది, ఒక ప్రదేశం చెప్పి ఆ అగ్రహారానికి ఆయన్ని మహంతం చేయండి అని చెప్పింది. ఒక ప్రదేశం చెప్పి ఆ అగ్రహారానికి ఆయన మహంతం చేయండి అని చెప్పింది. రాముల వారు దాని కోరిక ప్రకారం మంత్రికి చెప్పాడు. ముహూర్తం నిర్ణయించారు. ఆ బ్రాహ్మణుని మంగళ స్నానం చేయించి ఆ రోజు ఏనుగు అంబారి మీద ఎక్కించి ఊరేగించి మహంతం చేశారు. పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని పట్టాభిషేకం చేశారు. ఆ ప్రదేశానికి మహంతం చేశారు. ఇంతకుముందు మహంత్ అంటే రాజు పట్టాభిషేకం లాగా చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. చేశారు. చేసేస్తే లక్ష్మణ స్వామికి కానీ ప్రజలకు కానీ ఎవరికి అసలు బుర్ర గీక్కుంటున్నారు అందరు కూడా. ఏంటిది, ఆ కుక్కని కొట్టాడు అతను. కొడితే శిక్షించమంటే మహంతం చేశారేంటి, ఏం అర్థం కావట్లేదు. ఇంకా తట్టుకోలేక లక్ష్మణ స్వామి వెళ్ళి, ఇదేంటో అర్థం కావట్లేదు స్వామి, ఏంటిది కొంచెం చెప్పండి అన్నాడు. నేను చెప్పడం ఏంటి, ఆ కుక్కనే పిలుద్దాం, ఆ కుక్క ద్వారానే విందామని చెప్పి కుక్కను పిలిపించారు. కుక్కను పిలిపిస్తే ఏంటి కారణం అంటే, అప్పుడు ఆ కుక్క అంటుంది, స్వామి మీకు తెలియదు ఏముంది,
నేను నా పూర్వజన్మలో ఆ ప్రదేశానికి మహంతుని నేను ఎంతో ధర్మంగా పరిపాలించా. ఎక్కడ చిన్న పొరపాటు అయిందో ఏమో తెలియదు, కుక్క జన్మ ఎత్తాల్సి వచ్చింది. అటువంటిది ఈ కోపిష్టి వీడిని మహంతం చేస్తే వీడు ఎన్ని తప్పులు చేస్తాడో ఇంకా వాడి జన్మ నెక్స్ట్ ఏమవుతుందో అందుకని చెప్పి వాడిని మహంతం చేయమని చెప్పాను. అందుకని వాడిని మహంతం చేయమని చెప్పా. అంటే చూసేదానికి ఏమనిపిస్తుంది, వాడికి అంతా ఏదో బ్లెస్సింగ్స్ వచ్చినట్టు, ఏదో అవార్డు ఇచ్చినట్టుంది మహంతం చేయడం. కానీ దీని వెనకాల పరమార్థం ఏంటి అంటే, ఈ కుక్క నేను ఎంతో జాగ్రత్తగా పరిపాలించా మహంతగా, ఎక్కడ చిన్న పొరపాటు చేశానో తెలియదు, కుక్క జన్మ ఎత్తాల్సి వచ్చింది. అంటే కర్మ అంత తీవ్రమైనటువంటిది. మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కూడా అలవాటు లేకుండా, శిక్షణ లేకుండా పిచ్చి పిచ్చిగా మనసు ఏం చేస్తే అది చేసేయడం, చేసిన దానికి దెబ్బ తగులుతుంది. ప్రభుపాదులు వారు ఉదాహరణ చెప్తారు. ఏదైనా జంతువు ఉంటుంది, మేకో ఏదన్నా, కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్ళిపోయి తినేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ యజమాని పట్టం కొడతాడు, ఒక 4 అడుగులు వేస్తుంది, మళ్ళీ వస్తుంది. అది 4 అడుగులని మర్చిపోద్ది, 4 అడుగులు అట్టేసి మళ్ళా వస్తుంది. మనం కూడా పాపాలు చేస్తాం, దాని పర్యవసానం కష్టం వస్తుంది, మళ్ళీ ఏమైనా చేయకుండా ఉంటామా, మళ్ళీ చేస్తాం. ప్రభుపాదులు వారు అదే ఒక ఉపన్యాసంలో చెప్తారు. దొంగడు ఉంటాడు, దొంగతనం చేస్తాడు, జైల్లో శిక్ష వస్తుంది వాడికి. వాడు జైల్లో శిక్ష పడిన తర్వాత జైల్లో కూర్చొని ఏం ఆలోచించాలా, ఒరే నేను ఇటువంటి తప్పిదం చేయకూడదు, మళ్ళీ ఇటువంటి శిక్ష పడకూడదు అని ఆలోచించాలా. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే, జైల్లో కూర్చొని నెక్స్ట్ దొంగతనం ప్లాన్ చేస్తాడు. జైల్లో కూర్చొని నెక్స్ట్ దొంగతనం ఏంటి అని ప్లాన్ చేస్తాడు వాడు. ఇది ఆ మేకలాగా సేమ్ అదే చైతన్యం కదా, అంతే కదా, ఏమైనా తేడా ఉందా? ఏం లేదు. అది 4 అడుగులు వేసి మళ్ళీ వచ్చేస్తుంది దెబ్బతిని. వీడు జైల్లో ఒక 4 నెలలో 5 నెలలో కూర్చొని మళ్ళీ వస్తాడు దెబ్బతిని బయటికి, మళ్ళీ దొంగతనం చేయడానికి. అందుకనే భక్తి అనేది ఎందుకు చేయాలా అంటే, భక్తి అని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ తప్పు చెయ్యాలా అనేటువంటి ఆ భావన పోతుంది. భక్తి చేసే కొంది, భక్తి చేసే కొంది ఆ భావన పోతుంది. ఒకసారి ఒక భిక్షగాడు ఒకడు అడుక్కుంటా ఒక రాజ్యంలోకి ప్రవేశించాడంట. వాడు అడుక్కొని కొంచెం అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడనమాట. విశ్రమిస్తే ఆ రాజ్యంలో ఒక సాంప్రదాయం ఉందంట. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, ఆ రాజ మదపుటేనుగు మాల తీసుకొని వచ్చి ఎవడి మెల్లో 5 సంవత్సరాల తర్వాత ఒకసారి ఎవడి మెల్లో వేసినా వాడిని రాజు చేసేస్తాడు. వీడు అడుగు తినేవాడు ఆ చెట్టు కింద అలసిపోయి నిద్రపోతున్నాడు. ఆ ముందు రాజుకి 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయిందండి, మన ఎలక్షన్ల టైపు. అయితే ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు, ఈ మదపుటేనుకి మాల ఒకటి ఇస్తారు, ఆ మాల ఎవడి మెల్లో వేస్తే వాడు రాజు. వీడు ఆ బిచ్చగాడు ఒళ్ళంతా బొచ్చు పెంచుకొని ఆ చెట్టు కింద కూర్చొని నిద్రపోతా ఉన్నాడు. ఆ ఏనుగొచ్చి రాజు ఏనుగొచ్చి మెళ్ళ మాలేసేసింది. ఇంకా వెనకాలండే ప్రజలు మంత్రులు అందరూ కూడా జయ హో జై రాజా, జై జై రాజా అని చెప్పి పరుపులు అనమాట. వీడు బిత్తరపోయి నిద్రలే చూసాడు, మెల్ల మాల ఉంది అని చూస్తాడు. ఒరేవరా వాడికేం అర్థం కాల. ఆయన వాడిని అందరు 4 పట్టుకొని వెళ్ళిపోయి ఆ ఏనుగు మీద సింహాసనం ఉంటే దాని మీద కూర్చోబెట్టేశారు. ఆమెను ఊరేగింపు, అందరూ కూడా డప్పులు కొట్టుకుంటా జై రాజా జై జై రాజా అని చెప్పి కీర్తనలు చేసుకుంటూ తీసుకెళ్ళిపోయారు. అంతఃపురానికి తీసుకెళ్ళి వాడికి శుభ్రంగా క్షౌరంగేవరం చేసి ఒక 10 ఫెనాయిల్ బాటిల్స్ వేసి ఒళ్ళంతా గడిగేసి మంగళ స్నానం చేసేసి వాడికి బ్రహ్మాండంగా అంతా రెడీ చేసి చక్కగా పట్టు పీతాంబరాలు అన్ని కిరీటాలు ఇవన్నీ పెట్టేస్తే వాడికి ఏం అర్థం కాల. చూసుకున్నాడు. ఆమె దర్బార్లో దర్శనం ఇచ్చేసాడు అందరికీ. దర్శనం ఇచ్చేసిన తర్వాత వాడిని మధ్యాహ్నం భోజనం టైం అయింది, తీసుకొని వచ్చారు. పెద్ద టేబుల్, వీడు 100 ఇళ్ళు అడుక్కుంటే వచ్చేది ఒక టేబుల్ మీదే ఉంది అంతా. ఏదో చిన్నప్పుడు ఏదో సినిమాలో చెప్తాడు వాడు, నీకేంది ఒక ఇంట్లో కూడు,
నాకు 10 ఇళ్లలో అంటాడు వాడు, బిచ్చగాడు. సో అట్లాగా వీడు 100 ఇళ్లలో అడుక్కునే వెరైటీస్ అన్నీ ఒక టేబుల్ మీద వచ్చేసాయి. రాజు కదా, సూపర్గా ఉంది. వీడు శుభ్రంగా తింటున్నాడు. తింటా ఉంటే అక్కడ ఒక విదూషకుడు ఉన్నాడు. పోయి ఏం చేస్తారు అన్నాడు. వీళ్ళు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక సముద్రంలో, ఒక ద్వీపంలో పడేస్తారు నేను. అక్కడ క్రూర జంతువులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు మాత్రం నిన్ను ఎట్ట మేపుతారంటే బ్రహ్మాండంగా. అసలు నువ్వేం చెప్తే అదే వేదం, ఇంకేం నీ కరువు ఉండదు, బ్రహ్మాండంగా చూసుకుంటారు. కానీ 5 సంవత్సరాల తర్వాత మాత్రం ఆ ద్వీపంలో పడేస్తారు నిన్ను. వీడేం చేశాడంటే 5 సంవత్సరాలు ఏం చెప్తే అది చేస్తారు కదా. ఫస్ట్ సంవత్సరం ఏం చేశాడు అంటే ఆ ద్వీపం చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టించాడు. తర్వాత 2వ సంవత్సరం ఏం చేశాడంటే లోపల పెద్ద పెద్ద రాజభవంతి, జనావాసం ఉండడానికి ఇళ్ళు అన్నీ 2వ సంవత్సరం ఏర్పాటు చేశాడు. తర్వాత 3వ సంవత్సరం ఏం చేశాడంటే కొంతమంది మనుషులను పంపించి అక్కడ పంటలు పండేటట్టుగా పొలాన్ని దున్నించడం, ఇవన్నీ కూడా సాగు చేయించాడు. 4వ సంవత్సరం ఏం చేశాడు అంటే సైనికుల్ని, బందోబస్తు మొత్తం షిఫ్ట్ చేశాడు. 5వ సంవత్సరం ఏం జరిగింది అంటే వీళ్ళందరూ వాడిని షిఫ్ట్ చేశారు అక్కడికి. అయితే వాడు తెలివిగా ఏం చేసుకున్నాడు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడు, రాజభవంతి కట్టుకున్నాడు, ప్రజల్ని కొంతమందిని పంపించేశాడు, సైన్యాన్ని పంపించేశాడు. 5వ సంవత్సరం వీడిని షిఫ్ట్ చేస్తే హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని అక్కడ మళ్ళీ పరిపాలన చేసుకుంటా జీవితం గడిపాడు. దీని సారాంశం ఏంటి అంటే మనం కూడా ఇక్కడ చేసే భక్తియుక్త సేవల ద్వారా వైకుంఠంలో అక్కడ ఇల్లుగా ఏర్పడాలి, మన పరివారం ఏర్పడాలా. మనం అక్కడికి వెళ్ళిపోయాం, ఏదో కర్ణాటకలో భక్తులకి మోక్షం వచ్చింది, మనం ఇక్కడ ఎవరికి చెప్పలేదు, భక్తి గురించి గిక్తి గురించి ఎవరికి చెప్పలేదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఆడ. సో అంతా స్ట్రేంజర్స్, కొత్త వాళ్ళు, వాళ్ళతో పోయి పరిచయాలు ఇవన్నీ ఏర్పరచుకోవాలి. అదే వీడిలాగా తెలివిగా ఇక్కడుండే వాళ్ళని కొంతమందిని భక్తుల్ని తయారు చేసి వాళ్ళకు మోక్షం వచ్చేటట్టు చేస్తే అప్పుడు మనం వెళ్తే మనకు స్వాగతం పలకడానికి ఉంటారు, మనకు అక్కడ అసోసియేట్ అవ్వడానికి ఉంటారు. సో వీడేం చేశాడు తెలియగా. అట్లాగా ఈ మనుష్య జన్మ మనం పొందిన తర్వాత దాన్ని మనం ఎట్లా ప్రిపేర్ చేయాలంటే అక్కడ ప్లేస్ రెడీ చేసుకోవాలా. ఏమి చేస్తే అక్కడ ప్లేస్ రెడీ అవుతుంది. విష్ణు పురాణంలో భగవంతుడు ఒక విషయం చెప్తున్నాడు, ఎవరన్నా విష్ణు మందిరానికి ఒక ఇటుక బహుమతిగా ఇస్తే, సేవగా ఇస్తే వాడికి వైకుంఠంలో ఇల్లు అన్నాడు. వైకుంఠంలో ఇల్లు అన్నాడు. సో ఇట్లాగా భక్తియుక్త సేవలు చేసుకొని మనం ఏంటి అంటే అక్కడ మన గృహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో మన గృహాన్ని మనం సిద్ధం చేసుకోవాలా. మన తండ్రి అక్కడ మనకు ప్రిపేర్ చేయాలి మన కోసం. వీడు వస్తాడు, వీడి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి, వీడు వస్తాడు, వీడి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి. మనం చేసేటువంటి భక్తియుక్త సేవలు ఏ రకంగా ఉండాలంటే భగవంతుడు ముదమనందాల, ఆయన ప్లీజ్ అవ్వాలి. పూరీ క్షేత్రంలో పద్మ అని చెప్పి ఒక రైతు యొక్క కుమార్తె ఉండేది. ఆమె గీత గోవిందం చాలా చక్కగా పాడేది. ఆమె గీత గోవిందం రోజు తండ్రికి సహాయం చేస్తూ పొలంలో గీత గోవిందం పాడేది. జగన్నాథుడు ఏంటి అంటే స్వయంగా ఆ గీత గోవిందం వినడానికి వెళ్ళిపోయేవాడు ఆ పొలంలో. ఆమె పాడుతూ ఈ వంకాయలో లేకపోతే బెండకాయలో ఏదో ఇవి కోస్తా ఉంటే పొలంలో ఆయన భగవంతుడు జగన్నాథుడు ఆమె వెనకాల నడుచుకుంటూ ఆ గీత గోవిందం వింటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ పొలంలో ఏదో ముళ్ళ చెట్టు ఉండింది. భగవంతుడు దోవతి ఆ ముళ్ళ చెట్టుకు చిక్కుపోయింది. ఆయన దాన్ని కూడా గమనించలా. ఆమె పాడుతూ ఉంటే ఎంత మధురంగా ఉంది అంటే భగవంతుని యొక్క దృష్టిని ఆకర్షించింది. ఆయన తన్మయత్వంలో ఆమె వెనకాల నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. అది ముళ్ళ చెట్టుకు చిక్కుంది దోవతి. ఆయన లాక్కుంటూ అట్టా వెళ్ళిపోయేసరికి చిరిగిపోయింది. ఆ చిరిగిపోయిన దోవతితో వచ్చేసాడు ఆయన దేవస్థానానికి. ఈ పూజారులు తలుపులు తెరిచేసరికి దోవతి చిరిగిపోయింది.
భగవంతుడు దోవతి ఎవరు చించారు? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది వార్త. రాజుగారు వచ్చేసారు. అపచారం జరిగింది, అపచారం జరిగింది, అపచారం జరిగింది. ఏంటి అపచారం అంటే భగవంతుడి యొక్క దోవతి చిరిగిపోయింది. అప్పుడు రాజు అన్నాడు, స్వామి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఈ అపచారం ఎట్లా జరిగిందో తెలియదు, ఎవడో కానీ పట్టుకుంటే మాత్రం శిక్షిస్తాం. అప్పుడు జగన్నాథుడు మెల్లిగా అన్నాడంట, అపరాధి ఎవరో నాకు తెలుసు అన్నాడంట. అపరాధి ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఎవరది అంటే, పలాని ఊర్లో పలాని రైతు కుమార్తె ఉంది పద్మ అని చెప్పి, ఆమె అపరాధి, పట్టుకురండి అన్నాడు. సైనికుల్ని పంపించేశారు, హోల్ ఫ్యామిలీ అరెస్ట్ చేసుకొని తెచ్చేశారు. ఆమె జగన్నాథుని ముందు నిలబెట్టారు దోషులుగా. ఖచ్చితంగా శిక్షించాలి ఈ అమ్మాయిని అన్నాడు జగన్నాథ్. వీళ్ళు మనసులో అనుకుంటున్నారంట, ఇదేంటిది, భక్తే చేశాం కానీ ఎప్పుడన్నా ఏమన్నా చేశామా, స్వామి ఏంటి మా మీద ఇంత ఆగ్రహంగా ఉన్నాడు. అప్పుడు రాజు అన్నాడంట, చెప్పండి స్వామి ఎట్లా శిక్షించాలి చెప్పండి చెప్పండి అన్నాడంట. అప్పుడు జగన్నాథుడు అన్నాడంట, మందిరం పక్కనే ఒక మంచి ఇల్లు నిర్మాణం చేసి ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆ ఇంట్లో ఉంచి వాళ్ళ యోగక్షేమాలన్నీ చక్కగా చూసుకోండి, అదే వాళ్ళకి ఇవ్వబోయే శిక్ష. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఆ అమ్మాయి పొలంలో గీత గోవిందం పాడితే నేను వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు ఒక దోవ జరిగింది, రేపు ఇంకేం జరుగుతుందో ఏమో తెలియదు. సో అదే ఆ అమ్మాయిని మందిరం పక్కనే ఇంట్లో పెట్టేస్తే రోజు వచ్చి ఆమె మందిరంలో గీత గోవిందం పాడితే ఇంక నేను మళ్ళీ పొలాల పట్ల అట్లంతా తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అదే శిక్ష ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. సో మనం చేసేటువంటి భక్తియుక్త సేవలు ఏ రకంగా ఉండాలా అంటే, ఆ భగవంతుని యొక్క దృష్టిని ఆకర్షించాలా. ఇక్కడ మనకు గాత్రం బాగుందా, స్వరం బాగుందా కాదు, బాగలేకపోయినా ఎంత తప్పిస్తున్నావు నువ్వు పాడడానికి, అనేది ముఖ్యం. ప్రచారం చేయడానికి పెద్ద మేధస్సు లేకపోయినా కానీ, అరే ప్రచారం చేయాలన్నటువంటి తపన ఎంత పడుతూ ఉన్నావు నువ్వు, అది చూస్తాడు భగవంతుడు. ఎంత తపన పడుతున్నావు. ప్రహ్లాదుడి రాక్షస బాలురకి ఆయన భాగవతం చెప్తూ ఉంటే భగవంతుడు ముగ్ధుడైపోయి ఆయన వచ్చి యోగముద్రలో కూర్చొని ప్రహ్లాదుడు భాగవత ధర్మాన్ని రాక్షస బాలకులకు బోధిస్తూ ఉంటే తన్మయత్నంలో దాన్ని వింటూ చూస్తూ భగవంతుడు ఉండిపోయాడంట. అంటే భావోగ్రాహి జనార్దన అన్నారు. మన భావాన్ని భగవంతుడు చూస్తాడు. నీ భావన ఎట్లా ఉంది సేవ చేయడానికి నీ భావన ఎట్లా ఉంది అది చూస్తాడు భగవంతుడు. సో అందుకని మనం ఏంటి అంటే, ప్రభుపాదులు అని ఇంకొకరు ప్రశ్నిస్తారనమాట, ప్రభుపాద్ అంతా భగవంతుడిదే కదా, మనం ఏంటి సేవ చేసేది అని చెప్పి అంటారు. నేను భగవంతుడిని ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోద్ది కదా, ఐ లవ్ యూ కృష్ణ అంటే సరిపోద్ది కదా. సో ప్రభుపాదులు వారు చెప్పారు, ఓకే నువ్వు ఎవరింటికన్నా వెళ్ళావు, బాగా ఎండలో తిరిగి వెళ్ళావు, ఆ యజమాని నిన్ను ఇంట్లోకి పిలిచాడు, కూర్చోబెట్టాడు, నువ్వు అడుగుతున్నావు అయ్యా గొంతు ఎండిపోయింది కొంచెం నీళ్ళు ఇవ్వు అని, ఆయన అంటున్నాడు నేను నీళ్ళు ఇవ్వను కానీ ఐ లవ్ యూ సో మచ్ అంటున్నాడు. మళ్ళీ ఆయన నీళ్ళు అడిగాడు, నేను నీళ్ళు ఇవ్వను ఐ లవ్ యూ సో మచ్ అంటున్నాడు. మళ్ళా నీళ్ళు అడిగాడు, నేను ఇవ్వను నీళ్ళు మాత్రం ఐ లవ్ యూ సో మచ్ అన్నా. ఇది ఎక్కడ లవ్? లవ్ అనేది వ్యక్తపరిచేది సేవ ద్వారా. లవ్ అనేది వ్యక్తపరిచేది సేవ ద్వారా. హరిదాస్ ఠాకూర్ల వారిని 21 మార్కెట్ స్థలాల్లో కాళ్లకు తాళ్లు కట్టి వీధుల్లో గుర్రాలతో ఈడ్చుకొని పోతూ ఉంటే భగవత్ నామం మానలేదు. అది ప్రేమ. అంత కష్టం కలుగుతూ ఉన్నా కానీ భగవత్ నామాన్ని ఆపలేదు. అది ప్రేమ. ప్రహ్లాదుని మంటల్లోకి తోసేశారు, కొండల మీద నుంచి దొల్లించారు, పాములతో గరిపించారు, ఏనుగులతో తొక్కించారు. నామం మానేడా? మానలేదు. అది ప్రేమ. శ్రీరంగనాథుడిని శ్రీరంగంలో ఆ విగ్రహాన్ని పగలగొట్టాలా అని, నష్టపరచాలా అని చెప్పి ఈ మహమ్మదీయులు ఆ మందిరంలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు.
నంపెరుమాళ్ విగ్రహాన్ని ఒక ఆళ్వారు ఆయన దాచుకొని మారుస్తూ ఉన్నాడు. దగ్గర 10,000కు పైగా వైష్ణవుల్ని ఊచకొత్త కోశారు. ఆ శవాల గుట్ట కింద ఈ విగ్రహాన్ని దాచుకొని ఈయన పడుకొని ఉన్నాడంట. ఆ విగ్రహాన్ని కాపాడుకోవాలి, విగ్రహాన్ని కాపాడాలి. సో భగవంతుడి కోసం ఇన్ని త్యాగాలు చేశారు. దాన్ని ప్రేమ, కృష్ణ ప్రేమ అంటారు, భక్తి అంటారు, భక్తి అంటారు. సో ఈ రకంగా ఆ భగవంతుని పట్ల ప్రేమను మనం ఎట్లా వ్యక్తపరచుకోవాలా అంటే భక్తియుక్త సేవల ద్వారా, భక్తియుక్త సేవల ద్వారా భగవంతుడు మధుమనొందాల, ఆయన ఆకర్షితుడవ్వాలి. అందుకనే భక్తి రసామృతంలో చెప్పారు, కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. ఏంటి కృష్ణ అంటే? సర్వాకర్షణీయుడు. కానీ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుణ్ణి కూడా ఆకర్షిస్తుంది, ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది పవిత్ర భక్తి అన్నట్టు. మరి పవిత్ర భక్తి ఏంటి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత, ఏం కోరిక లేదు, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, ఏం లేదు, కోరిక ఏం లేదు. అన్యాభిలాషిత, ఏం కోరిక లేదు. నీ పాదపద్మముల సేవ దొరికితే చాలు, నాకు అంతకుమించి ఇంకేం లేదు. సో ఈరోజు వరాహ ద్వాదశి, వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి అవతరించాడు. హిరణ్యాక్షుడు బంగారం మీద చాలా ప్రేమ అంటవాడు. భూమిలో ఉండే బంగారం అంతా తీసేశాడంట. ఆ భూమిని, ఆ బంగారం తీసిన తర్వాత బ్యాలెన్స్ చేయలేక అది కారణ సముద్రంలో పోయి పడిపోయిందనమాట. మరి ఈ 14 బోనబాండాలు కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఆ కక్షను తప్పిపోయి సముద్రంలో పడిపోయింది. మరి దాన్ని తీసుకురావాలా, ఎట్లా తీసుకురావాలా అని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ 4 తల్లో గీరుకుంటున్నాడంట. ఎట్టబ్బా ఇప్పుడు అని ఆయన ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటే ఆయన యొక్క నాసికలో నుంచి వరాహ అవతారం ఇంత సైజులో బయటకు వచ్చాడంట. వచ్చి ఆయన రూపాన్ని పెంచాడనమాట. ఆ రూపం ఎంత పెంచాడు అంటే ఆయన కదులుతూ ఉంటే ఆయన యొక్క ముకుటము తగిలి ఆకాశంలో మేఘాలు అటు ఇటు కదులుతున్నాయంట. అంత రూపాన్ని దాల్చి ఈ యొక్క హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఆ సంహారం చేసినప్పుడు కూడా యుద్ధం చాలా భీకరంగా జరిగింది. హిరణ్యాక్షుడు గదతోటి వరాహస్వామి గదను కొడితే ఆయన చేతిలో నుంచి ఆయుధం కింద జారి పడిపోయిందంట. ఈ మేఘాలు చాటును దేవతలందరూ కూడా గమనించుకుంటూ ఉన్నారు. ఏం జరుగుద్దా అని. ఎప్పుడైతే గద పడిపోయిందో మా రక్షకుడు ఏననుకుంటే ఆయన చేతిలో నుంచి ఆయుధం పడిపోయింది, ఇంకా మన కథ అయిపోయింది అని చెప్పి పరిగెత్తిపోతున్నారండి, పారిపోతున్నారండి దేవతలు. అప్పుడు భగవంతుడు తన పిడికెడితోటి, అరే ఈ దుర్మార్గుని చంపడానికి నాకు ఆయుధం అవసరమా అని చెప్పి ఆ పిడికెడితోటి వాడు గోపు మీద కొట్టాడంట. కళ్ళు 2 పేలిపోయినాయంట, పట్టని పాప్కార్న్ లాగా. వాడు కింద పడిపోయాడు, చనిపోయాడు. ఆ వరాహస్వామి యుద్ధం చేసేటప్పుడు ఆయన శరీరం నుంచి స్వేద వచ్చిందంట. ఆ స్వేద మేల్కోటిలో వరాహ పుష్కరిణిగా తయారైందనమాట. అక్కడ మేల్కోటిలో వరాహ పుష్కరిణి. సో ఆ రకంగా భగవంతుడు ఈ యొక్క హిరణ్యాక్షుణ్ణి వధించాడనమాట. అయితే వరాహ రూపం అంటే, వరాహం అంటేనే చాలామందికి చిన్న చూపు. మామూలు వరాహం వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు ఏ రూపం ఎత్తినా దివ్యంగా ఉంటుంది, ఎందువల్లంటే ఆయన భగవంతుడు కాబట్టి. మనం ఏమన్నా ఒకవేళ 10 జన్మ ఎత్తితే అది చేసుకున్న పాపాల వల్ల 10 జన్మ ఎత్తుతాం. భగవంతుడిది అట్లాంటి కర్మలు చేసుకుంటే వచ్చేది కాదు, లీలలు చేయడానికి ఆయన రూపాలు తీసుకుంటాడు భగవంతుడు. కర్మ కోసం కాదు, లీల చేయడం కోసం భగవంతుడు ఆయన రూపాలు తీసుకునేది. నరసింహ ఆడేమడిగాడు, ఎవరి చేత నాకు చావు ఉండకూడదు అన్నాడు. సో వాడి కోరిక వరానికి తగ్గ భిన్నంగా రూపం ఎత్తాల. సగం నరుడు, సగం సింహం, నరసింహ. అట్లాంటి రూపం ఉంటుందని వాడు అసలు ఊహించుకోలేదు.
రామావతారం ఎత్తాడు. అరే భగవంతుడు మానవ రూపంలో ఎందుకు వచ్చాడు అని సందేహం కొందరికి. మరి వాడు అందరి నుంచి నాకు మృత్యువు లేకుండా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి అహంభావంతో మానవులా నన్నేం చేస్తారు పర్లేదు అన్నాడు. అందుకని మనుష్య రూపంలో రాములు వారు వచ్చారు. సో ఒక్కదానికి ఒక్క కారణం ఉంటుంది. భగవంతుడు పరమాత్మ ప్రాణం అన్నట్లాగితే ఇప్పుడు చచ్చే వాళ్ళందరికీ ఆమెను యుద్ధం చేసి చంపుతున్నాడు భగవంతుడు. పరమాత్మ నడుచుకొని వెళ్ళిపోతే జీవాత్మ వెళ్ళిపోవాలి. అని కాలం అయిపోయిందంటే వెళ్ళిపోవాలి. ఏ యుద్ధం చేసే చంపాలి అందరినీ లేదు కదా. అట్టాగే వీళ్ళని కూడా చంపేయచ్చు. కానీ వాళ్ళు కోరుకున్న వరాలు చేసిన తపస్సులకు భగవంతుడు గౌరవం ఇచ్చి ఆయన కూడా కర్మ సిద్ధాంతానికి కట్టుబడతాడు. ఈ ప్రకృతి నియమాలకు కట్టుబడతాడు. వాడు కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ దగ్గర వరం తీసుకున్నాడు. సో ఆ బ్రహ్మని గౌరవిస్తాను, ఆయన ఇచ్చిన వరానికి. వీడు చేసిన తపస్సును గుర్తిస్తాను. కానీ వీళ్ళిద్దరికీ అర్థం కాని రూపంలో వచ్చి వాడిని చంపేస్తాడు. నా ఎత్తుగడలు చాలా డేంజరస్. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరితో అయినా ఆటలు ఆయనతో ఆడద్దంట. మోసగాళ్ళకు మోసగాడు ఆయన. ఆయనతో చాలా కష్టం. అసలు హిరణ్యకశిపుడు ఆ వరమే ఓకే అందదు. మనకు చదివితే భాగవతంలో అటువంటి వరం ఒకటి ఉంటుంది అని చెప్పి ఐడియా వచ్చింది. కానీ లేకపోతే అటువంటి వరం కూడా ఎవడు ఊహించుకోలేడు. ఏంటో పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, రాక్షసుడి చేత చావకూడదు, మానవుడి చేత చావకూడదు, జంతువు చేత చావకూడదు, ఏ ఆయుధం చేత చావకూడదు. ఎంత బుర్రుండాలి వాడికి అంత పెద్ద వరం కోరుకోవాలంటే. ఎంత తెలివైనడు హిరణ్యకశిపుడు. మన తెలివితేటలే ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ నథింగ్ హిరణ్యకశిపుడితో పోలిస్తే. అంతే కదా. అంత పెద్ద వరం కోరుకోవాలంటే ఎంత తెలివి ఉండాలి వాడు. అటువంటి వాడినే భగవంతుడు ఆడ అసలు ఎవడు ఊహించుకోలేడు. నరసింహ ఎక్కడరా నీ దేవుడు అన్నది ఈ పిల్లల్లో. ఎదుగుతా ఉన్నాను, పట్టించేసావు. పిల్లల్లో ఉన్నాడన్నా ఉన్నాడు. దాన్ని కొట్టాడు, వచ్చేసాడు స్వామి. ఊహించుకోలేదు ఆ రూపాన్ని, ఊహించుకోలేదు. జ్వాలా నరసింహ ఆడు ఆ స్తంభాన్ని కొడితే ఒక పెద్ద జ్వాల వచ్చిందండి. అంటే అగ్ని. ఆ అగ్నిలో నుంచి భగవంతుడు భీకరమైనటువంటి గర్జన చేస్తూ, సింహ గర్జన చేస్తూ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యో నమామ్య. చాలా భీకరంగా ఆ రూపం, ఆ క్రోధం. ఎందువల్ల అంటే తన భక్తుడిని నానా హింసలు పెట్టాడు కదా, చాలా కోపంగా ఉన్నాడు. భగవంతుడికి మామూలుగా కోపం రాదంట. శిశుపాలుడు భగవంతుడిని వచ్చి దూషిస్తున్నాడు నిండు సభలో. భగవంతుడు ఎట్టున్నాడు తెలుసా? భాగవతం ఏం వర్ణిస్తుందో తెలుసా? ఆయన హ్యాపీగా కూర్చొని వాడు తిడుతూ ఉంటే అర్చన జరిగినట్టు కూర్చొని ఉన్నాడు. కేశవాయనమా నారాయణాయనమా అంటే ఎట్టుంటుంది అట్లా నవ్వుకుంటా. భగవంతుడు కలత చెందాడు, కానీ ఆయనన్నా కలత చెందాడు. తన భక్తులకు ఎవరైనా ఏమైనా చేశారంటే మాత్రం తట్టుకోలేడు. అందుకనే ఆ భీకర రూపం, నరసింహ రూపం. ఆ క్రోధం, ఆ హిరణ్యకశిపుడు తన భక్తుడికి పెట్టినటువంటి కష్టాలు అవన్నీ కూడా చూసి ఆ క్రోధాన్ని తెచ్చుకున్నాడు భగవంతుడు. తన్నెవరన్నా అంటే లెక్కలేదు. ఆ శిశుపాలుడు అట్లా అంటా ఉంటే భక్తుడు తట్టుకోలేకపోయాడు. సహదేవుడు తన సింహాసనం మీద నుంచి లేచి నిలబడి భీకరమైన స్వరంతో గర్జిస్తాడంట. ఏమని అంటే, ఏ దుర్మార్గులారా, ఏమనుకుంటున్నారా? భగవంతుడు ఎడంకాలు పైకెత్తాడంట. ఆయన యొక్క పాదపద్మముల నుంచి వెలువడేటువంటి కాంతి కిరణములు మీ ముకుటములు మీద సోకి ఆ మికుటములు తోజోవంతముగా వెలుగారుచున్నాయి. అటువంటి ఆ దేవదేవుణ్ణి తుచ్చమైన మాటలతో దుర్భాషలాడుతావా? నా ఎడమకాలతో తంతాను నిన్నని చెప్పి సహదేవుడు ముందుకు వచ్చాడంట. దానికి దేవతలు హర్షించి సహదేవుడి మీద పూలవర్షం కురిపించారంట. పూలవర్షం కురిపించారు.
భక్తుడు తట్టుకోలేడు. భగవంతుడిని అంటే భక్తుడు తట్టుకోలేడు. భక్తుడిని ఏమన్నా కష్టపెడితే భగవంతుడు తట్టుకోలేడు. అందుకనే మనం సత్యాసత్యాలు తెలియకుండా ఎవరైనా భక్తుల్ని దూషించడము, వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మనకేదైనా సందేహం ఉంటే నేరుకెళ్ళి ఇట్లా ఏమన్నా జరిగిందా, ఇది ఏమన్నా కరెక్ట్ తెలుసుకోరు. అంతేగాని ఎవరో ఏదో చెప్తారు, వాడి ప్లాన్ ఏంటో తెలియదు. నేను కూడా చాలాసార్లు గమనించాను, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన మన గురించి వేరే రకంగా స్ప్రెడ్ చేస్తారు. సో అందుకని మనం భక్తులతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చైతన్య మహాప్రభు శ్రీవాసాంగన్ అని చెప్పి శ్రీనివాసాచార్య ఇంట్లో సంకీర్తన జరిగేది. ఆ పక్కింటోడికి కుళ్ళు వచ్చేస్తుంది, ఆయనకు ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, ఆ ఇంట్లో ఎక్కువ జరుగుతుంది. ఆడేం చేస్తాడంటే ఆ శ్రీవాస్ పండిట్ ఇంటి ముందు నిమ్మకాయలు, కుంకుమ ఇవన్నీ వేసేసి రాత్రిపూట క్షుద్ర పూజలు చేస్తున్నాడని చెప్పి తప్పుడు ఇది స్ప్రెడ్ చేస్తాడు. దాని ప్రభావం ఏమవుతుంది అంటే వాడికి కుష్ఠరోగం వస్తుంది. ఆ రకంగా భక్తుడి మీద ఆ బాండాలు వేసిందని. ఒకరోజు సంకీర్తన జరుగుతూ ఉంటే ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుడు మహాప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలతాడు, దయచేసి నన్ను విముక్తి, చేతులు అన్నీ రాలిపోయి ఉంటాయి, ముక్కు రాలిపోయి ఉంటుంది, అంతా నన్ను అనుగ్రహించండి, ఈ బాధ భరించలేకున్నాను. అప్పుడు మహాప్రభు అంటాడు, నా భక్తుడిని అనవసరంగా నిందలు వేశావు, దీనికి ఈ జన్మనే కాదు జన్మ జన్మలో నువ్వు ఈ రకంగా కష్టాలు అనుభవించాలంటాడు. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ వచ్చి మహాప్రభు పాదాల మీద పడి వేడుకుంటాడు, దయచేసి వాడు చేసిన అపరాధాన్ని మన్నించి వాడిని సామాన్యుడిగా మార్చు. అప్పుడు మహాప్రభు అశ్రునయనాలతో చెప్తాడు, నువ్వు అంత అపరాధం చేసినా నీ పట్ల ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో చూడు అని చెప్తాడు. తను వేడుకున్నాడు కాబట్టి నేను క్షమిస్తాను, తను వేడుకున్నాడు కాబట్టి క్షమిస్తాను. భక్తుడి యొక్క హృదయం అదే. సో అందువల్ల మనం ఏంటి అంటే మనం భక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సింపుల్ లాజిక్, ఎవడన్నా ఒక అభాండం వేసే వ్యక్తి వాడు కాంట్రిబ్యూట్ చేసింది ఏంటి ఆర్గనైజేషన్కి, ఎవరి మీద చెప్తున్నాడు, అతను సాధించింది ఏంటి జీవితంలో, భగవంతుడు అనుగ్రహం లేకపోతే జరగవు కదా ఇవన్నీ. సో ఒక ఉన్నతమైన వ్యక్తి అన్ని సాధించాడంటే భగవత్ కృప ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే జరగదు అది. మరి మాట్లాడే వ్యక్తి ఏం సాధించాడు, సింపుల్ ఫినిష్. ఇది చెప్పింది ప్రభుపాదులు గారు చెప్పారు. సో అందువల్ల మనం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చాలా చాలా కేర్ఫుల్గా భక్తియుక్త సేవల్లో నిమగ్నం అవ్వాలన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకించి గరుత్మంతుల వారికి సహజమైన ఆహారం చేప అని చెప్తున్నారు. సో జంతువులకి, క్రూర జంతువులకి మాంసాహారం అది సహజమైనటువంటి ఆహారం అన్నమాట. సో సాధు జంతువులు ఏం తినాలా, క్రూర జంతువులు ఏం తినాలా, ఇవన్నీ కూడా ప్రకృతి నియమం ప్రకారం జరుగుతాయన్నమాట. మనం ఏంటి అంటే శాకాహారులం మనిషి. సో మనం శాకాహారాన్ని భుజించాలా, శాకాహారాన్ని భుజించినప్పుడే సత్వగుణం ఉంటుంది. మళ్ళా కేవలం శాకాహారం కాదు, ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి అడిగారనమాట ఒక ప్రెస్ అతను, మీరు వెజిటేరియన్సా అన్నారు. ప్రభుపాదుల వారు చెప్పారు కాదన్నారు. నాన్ వెజిటేరియన్సా అన్నాడు. కాదు అన్నాడు. మీరు తిండే తినరా అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ వీఆర్ కృష్ణటేరియన్స్ అన్నాడు. తినేది ప్రతిదీ కూడా కృష్ణుడికి అర్పించుకొని తింటాము అని చెప్పారు. సో అందువల్ల మనం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని భక్తిని చేసుకుంటూ ఈ మనుష్య జీవితాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో భక్తిలో ఏంటి అంటే శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్. వినాల, తర్వాత సేవ చేయాల. ఆ సేవ చేసేటప్పుడు కూడా ఒక అథారిటీ కింద, ఎందువల్ల అంటే మనం విన్నట్టే వ్యవహరించుకుంటున్నామా లేదా, ఒక శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మనం చేసే తప్పిదాలు అతను గుర్తించి మనల్ని కరెక్ట్ చేస్తాడు. లేకపోతే మనం ఎప్పటికీ అదే తప్పు చేస్తూనే ఉంటాం.
దానివల్ల ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ పురోభివృద్ధి ఉండదు. ప్రభుపాదులు వారు చెప్పారు కదా, ఎవరో ఒకటి రాత్రిపూట పడవెక్కి కూర్చున్నాడంట, రాత్రంతా నడిపించాడు. ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత చూస్తే ఎక్కడెక్కాడు అక్కడే ఉన్నాడు. ఏంటబ్బా అని చూస్తే లంగర్ తీయలేదు. సో మనం ఒక శిక్ష గురువో లేకపోతే ఎవరో ఒక అథారిటీ కింద భక్తియుక్త సేవలు చేయకపోతే మనం చేసే మిస్టేక్స్ మనకు తెలియదు, కరెక్టే అని చెప్పి చేసుకుంటూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ మిస్టేక్ వల్ల ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉంటాం. అయితే దురదృష్టం ఏంటి అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం సీనియారిటీ అనే కిరీటం పెట్టేసుకుంటాం నెత్తిన. సో ఆ సీనియారిటీ కిరీటం మనం పెట్టుకోకూడదు, గురువు పెట్టాలి మన నెత్తిన. మనం పెట్టేసుకుంటే ఎట్టా? సో అందువల్ల క్లాసా విన్నదే కదా. తర్వాత సేవ బాగా చేసామా, చాలా సంవత్సరాలు చేసాం, మీరు చేసుకోండి. లాస్ట్ పుష్పక విమానం ఎక్కే వరకు చేస్తూనే ఉండాలి, అదొకటి అర్థం చేసుకోండి. లేకపోతే రెండు ఉన్నాయి ఇక్కడ, మాయా సేవన ఉంది, కృష్ణ సేవన ఉంది. కృష్ణ సేవ నువ్వు చేసేసావని చెప్పి అలసిపోయావని కూర్చున్నావు అంటే మాయాసేవ. ప్రభుపాదులు వారు చెప్తారు, పక్షులు గ్రూప్గా ఎగురుతూ పోతూ ఉన్నాయి, ప్రతిదీ రెక్కలు ఆడించాలా. పక్కన ఆడిస్తుంది కదా, నేను ఆపేస్తానంటే పడిపోద్దు. నువ్వు చేసుకోయే సేవ అంటే నువ్వు ఆపేస్తున్నావు, రెక్కలు ఆడించినావు, అప్పుడు ఏమవుతావు? పడిపోతావు. తోట గోపీనాథ్ మందిర్లో గదాధరుడు పంచతత్వంలో ఒక్కడు ఆయన 100 సంవత్సరాల పైన అయిపోయింది, 115 సంవత్సరాలు ఏమో వచ్చేసింది, గూను వచ్చేసింది. ఆ గోపీనాథ్ విగ్రహానికి అలంకరణ చేయలేకుండా ఉన్నాడు. సో ఒక పూజారికి చెప్పాడు, రేపటి నుంచి అలంకరణ నువ్వు చేయన్నాడు. ఆ పూజారి అలంకరణ చేయడానికి వెళ్తే భగవంతుడు ఎవరు నువ్వు అన్నాడు. ఆయన చేయలేను, నన్ను మీకు అలంకరణ చేయమని. ఆ విషయం నాకు చెప్పకుండా నిన్ను పెట్టేస్తే ఎట్ట కుదురుద్ది, పిలువాయని అన్నాడు. ఎవరు? భగవంతుడు. ఆయన గదాధర పండిట్ వెళ్తే ఏం అతను పంపించావు? నీ దగ్గరే సేవ తీసుకుంటాను నేను, ఎవడంటే వాడి దగ్గర తీసుకోను. నేను గూ నుంచి వంగిపోయినాను స్వామి, మీరేమో ఎత్తుగా ఉన్నారు, కిరీటం పెట్టలేకుండా, అలంకరణ చేయలేకుండా. ఆ విషయం చెప్పాలి, అంతే కదా. నాకు చెప్పకుండా, డిస్కషన్ చేయకుండా ఎవరిని పెడితే వాడిని పెట్టేస్తే ఎట్ట? నువ్వు జీవించినంత వరకు నీ చేతుల ద్వారానే నాకు సేవ జరగాల అని చెప్పి నీకు అనువుగా నేను మారిపోతాను, అంతే. నేను నిలబడుకొని ఉన్నాను, నీకు అందట్లేదు, అంతే కదా, కూర్చుంటానని చెప్పి భగవంతుడు కూర్చున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కైంకర్యంలో వచ్చేటువంటి పవిత్రత వల్ల ఆయన దగ్గర నుంచి తీసుకుంటానన్నాడు, ఇంక వేరే ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సనాతన గోస్వామి, మదనమోహనుడు ఎవరో ఇంట్లో ఉన్నాడు. ఈయన ఆ ఇంట్లో ఏంటి అంటే మదనమోహనుని ఇంట్లో ఒక వ్యక్తిలాగా చూస్తున్నారు. వాళ్ళు పిల్లకాయలు ఆడుకుంటూ, వాళ్ళు తింటూ భగవంతుడికి ముద్ద చేసేసి ఆమెను తినిపిస్తున్నారు. ఈయన సనాతన గోస్వామి భిక్షాటనకి వెళ్ళాడు, చూశాడు, ఇదేంట్రా ఇది, వీళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు తినే ప్లేట్లో నుంచి ఆమెను ఒక ముద్ద పెట్టేయడం ఏంటిది. ఆయన మొత్తం ఇంటిల్లి పాదిని పిలిచేసి ఫుల్ క్లాస్ అనమాట. ఏమనుకున్నారు? భగవంతుడు అంటే ఏమనుకున్నారు? ఆయన ఎవరు? సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎట్లా ఆయనకి నైవేద్యం పెట్టాలా? ఇదం స్వాగతం, ఇదం ఆసనం, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం, నైవేద్యం, ఇదంతా పద్ధతులు చెప్పాడు. మరుసటి రోజు నుంచి ఇంక వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళట్లా. ఆయన వాళ్ళు దూరంగా ఉండడం విగ్రహానికి, ఆయన ఏదో నైవేద్యం తెచ్చుకోవడం, అది మాత్రమే ఆయనకు పెట్టడం, అట్లా భగవంతుడు సనాతన గోస్వామి స్వప్నంలోకి వచ్చాడు.
ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఆ మహమ్మదీయులు మందిరాలన్నీ ధ్వంసం చేశారు. ఏదో ఈ బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా నేను ఉన్నాను. నువ్వు వచ్చేసి ఏదో క్లాసు ఇచ్చేసి వాళ్ళు ఇప్పుడు నన్ను ఏదో అంటరాను చూసుకుంటూ చూస్తున్నారు. ఎవరు దగ్గరికి రావట్లేదు. ఇంక నా వల్ల కదా అక్కడ ఉండడం, నువ్వు నన్ను తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోను. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? బాలేటోడివే స్వామి, నా పరిస్థితి ఏంటంటే రోజుకో చెట్టు కింద పడుకుంటాను నేను. నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు. ఆమె నిన్ను తెచ్చిపెట్టుకుంటే నిన్ను చూసుకునే సామర్థ్యం నాకు అంతకన్నా లేదు. ఒకప్పుడు ఈయన మినిస్టరు సనాతన గోస్వామి. తర్వాత భక్తిలోకి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన వైరాగ్య విద్య నిజ భక్తి యోగం అని చెప్పి వైరాగ్యాన్ని ఇచ్చేశాడు. సో నాకొద్దు, అక్కడే ఉండేట కావాలంటే రేపు వెళ్ళి రివర్స్ ప్రీచింగ్ చేస్తా అన్నాడు. మీరు ఇంతకుముందు ఎక్కడ చూసుకున్నారు అంటే చూసుకోండి, నేను ఆయన నా దగ్గరికి వచ్చేస్తా అన్నాడు. వద్దు. రెండో రోజు స్వప్నంలోకి వచ్చి మళ్ళా రిక్వెస్ట్ చేశాడు. మూడో రోజు స్వప్నంలోకి వచ్చి, మూడో రోజు ఏమైంది తెలుసా? భగవంతుడు వచ్చేసి ఈయన కుటీరం ద్వారం దగ్గర ఆయన వచ్చేసాడు. చూడు, ఇంక కుదరదు, నాకు అక్కడ వాతావరణం బాగాలేదు, నువ్వు ఎట్ట చూసుకున్నా పర్లేదు, నీతోనే ఉండిపోతాను అన్నాడు. అయ్యా నువ్వు ఇట్టా అంటావు, రేపు మళ్ళీ ఏదో డిమాండ్స్ చేస్తావు. నీ డిమాండ్స్ సంతృప్తిపరచడం నా వల్ల కాదు. నేను మొదలే ఈ గోస్వాములు ఎంత వైరాగ్యంతో ఉన్నారంటే రోజు ఒకే చెట్టు కింద పడుకునేవాళ్ళు కాదంట. ఎందువల్లంటే ఈ చెట్టు నాది అన్నటువంటి అటాచ్మెంట్ వస్తుందేమో అని చెప్పి ఒక్కో రోజు ఒక్కో చెట్టు కింద పడుకునేవాళ్ళు. మనం కూడా ఏంటి అంటే సేవకు అటాచ్మెంట్ ఉండాలి కానీ వేరే దానికి ఉండకూడదు. పదవికి కాదు, సేవకి అటాచ్మెంట్ ఉండాలి. సో నువ్వు ఎట్ట చూసుకుంటే అట్టా ఉంటానయ్యా, నన్ను మరీ గజరీబాకు, ఉంచుకో. నేను రోజు భిక్షాటనకి వెళ్ళి ఒక 2 రొట్టెలు వస్తే ఒక రొట్టె భగవంతుడికి ఇచ్చేవాడంటే ఒక రొట్టె నేను తినేవాడండి. ఒకరోజు 2 రొట్టెలు వచ్చాయి. ఎవరో ఆ రోజు కుకింగ్ చేసిన వాళ్ళు మన టైపు, ఒక్కోసారి మనం స్వీట్ రైస్లో స్వీట్ వేయము, ఆ టైప్లో ఉప్పు వేయలేదంట. భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు తిని, సనాతన దీంట్లో ఉప్పు లేదు, కొంచెం ఉప్పు ఇయ్యి అన్నాడు. అప్పుడు సనాతన కోసం చూసావా చూసావా చూసావా, మొదటే చెప్పాను నేను, నీ డిమాండ్స్ చాలా ఉంటాయి, మొదట్లో అట్లా వస్తావు, నీ డిమాండ్ ఇప్పుడు ఉప్పు అడుగుతున్నావు, రేపు కారం అడుగుతావు, మళ్ళీ నేను గుంటూరుకు బరిగేయాలా, మళ్ళీ ఎల్లుండి తీపి అడుగుతావు. ఏంటి ఇవన్నీ? వద్దు, అసలు నువ్వు వద్దని మొదటే చెప్పాను కదా. అవన్నీ చూసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నేనేదో సింపుల్గా జీవితం గడుపుతాను. భగవంతుడు అన్నాడంట, ఉప్పు అడిగిన దానికే అంత కోప్పడతావు అంటే ఇంకేం అడగనులే, అట్టాగే తింటాను ఉంటాను. ఆ కృష్ణ కన్నయ్యకి ఆయన హృదయాన్ని గెలిచేంత వరకే నువ్వు చేయాల్సిన తపస్సు. ఒకసారి ఆయన హృదయాన్ని గెలుచుకున్నావు అనుకో, అప్పుడు నీ హృదయాన్ని గెలుచుకునేదానికి నీ వెనకాల పడతాడు ఆయన. అది ఆయన హృదయాన్ని గెలుచుకునేంత వరకే నువ్వు తపస్సు చేయాలా. నువ్వు ఒకసారి ఆయన హృదయాన్ని గెలుచుకున్నావంటే నీ హృదయాన్ని గెలుచుకునేదానికి నీ వెంట పడుతుంటాడు. సో అందువల్ల మనం శ్రవణం బాగా చేయాలా, నామం బాగా చేయాలా, సేవ కూడా ఒకరి పర్యవేక్షణలో. ఎందువల్లంటే మనం సేవ చేయంగానే కొంచెం అహం వస్తుంది, నేను చాలా సర్వీస్ చేశాను, అప్పుడు నలుగురు నిధులు ఇచ్చేస్తాం, నలుగురిని అదంటాం ఇది అంటాం. అది గురువుకి తెలియాలి. తగ్గు తగ్గు తగ్గు. రామాంజలి వారికి ఒక ప్రియమైన శిష్యుడు ఉండేవాడంట. రామాంజలి వారి ముందు చాలా ఇదిగా ఉండేవాడు, వెనకాలంతా కూడా బాసిజం. మనకెందుకంటే దీక్షలు ఇచ్చేటప్పుడు ఎండలో దాస్ అని పెడతారు. ఎట్టాకు దాస్ అనే భావన ఇక్కడ లేదు, పేర్లో అన్నా పెడితే కొంచెం అన్నా వస్తుందేమో అని. కానీ పేరు వెనకాల దాస్ ఉంటుంది కానీ లోపల మాత్రం ఇటు బాసే, ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అది కొంచెం సేవ చేసేసినా, కొంచెం చక్కగా పాడినా, కొంచెం మాట్లాడినా అహంభావం వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ శిష్యుడు రామాంజలి వారు చరణామృతం తీసుకున్న తర్వాత ఆయన తీసుకునేవాడంట. నెక్స్ట్ ఆయన ఉండాలి పరంపర. ఒకరోజు రామాంజలి వారు వెళ్ళిపోయారంట ఏదో ప్రచారానికి.
గురువుగారు లేరని చెప్పి ఈయన లేట్గా వచ్చాడు. గురువుగారు ఉంటే టైం అందరూ వచ్చేస్తాం, ఏదో ముందు అన్నీ షో ఆఫ్. లేనప్పుడు ఎవరు లేరు కదా, లేటుగా వచ్చాడు. మరి ఆయన లేటుగా వచ్చాడని ముందు భక్తులందరూ చరణామృతి తీసేసుకున్నారు. పెద్ద గొడవ. గురువు గారి తర్వాత నేనే తీసుకోవాలి, అటువంటిది నాకన్నా ముందు మూరందరూ తీసేసుకుంటారా, డామ్ డూమ్ అని చెప్పి పెద్ద గొడవ. ఈ విషయం రామాంజలి వారి దగ్గరికి వెళ్ళింది. మరుసటి రోజు కార్యక్రమం అంతా అయిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు రామాంజలి వారు ఏమన్నారంటే, అందరూ ముందు తీసుకోండి అన్నారు. అందరూ ముందు తీసుకోండి అన్నారు. వాళ్ళ వెనకాల రామాంజలి వారు నిలబడ్డారు. ఈయనేమన్నాడు, రామాంజలి వారి తర్వాత నేనే అన్నాడు. అప్పుడు రామాంజలి వారు వెనకాల నిలబడ్డాడు. రామాంజలి వారు వెనకాల నిలబడ్డారు. అంటే రామాంజలి వారు ఎవరు? సాక్షాత్తు ఆదిశేషు అవతారం ఆయన. అంత మహాత్ముడు కూడా ఒక వ్యక్తిలో ఆహాన్ని చంపడం కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది, ఒక మెసేజ్ ఇవ్వడం కోసం. అందుకని మనం ఏంటి అంటే గురువు యొక్క పర్యవేక్షణలో భక్తియుక్త సేవలు చేయాలి. మనం ఏదో మేము ఇంట్లో చేసుకుంటాం, లేకపోతే ఎక్కడ కనిపించకుండా చేసుకుంటాం. అప్పుడు నీ చైతన్యం ఏంటో తెలియాలి కదా. ముందు చేసినప్పుడు నీ చైతన్యం తెలుస్తుంది. అప్పుడు గురువుగారు గుర్తించి ఇట్లా రామాంజలి వారు రెడీ చేశారో వెనక్కి పోయి నిలబడుకొని ఎట్టో గట్టో చేయాల్సి వస్తుంది. సో అందుకని మనం భక్తిలో ఎదగాల అంటే ఫార్ములాలు మారవు.